విజ్ఞాపన చేస్తాడు, తండ్రి నా బిడ్డ హృదయంలో ఫలానా విషయమే ఆశ ఉంది. షాలేము రాజు అన్న ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుండు. ఆయన రాడుగా, ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అనిపించింది మనసులో. నిజం చెప్పండి, అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? ఒకసారన్నా మా ఇంటికి వస్తే బాగుండని ఆశ కలిగిద్ది. ఆయన వెంటనే ఏం గుర్తొచ్చిద్ది? మన ఇంటికంటే మరి ఇంతమంది ఇళ్ళకి పోవాలిగా, ఇంతమంది ఇళ్ళకి పాపం ఏడ తిరుగుతాడులేబ్బా, ఈ లోపు రాకడ కూడా వచ్చిద్ది. మొదలుపెట్టిన ఇంటికి మళ్ళీ రెండోసారి రావాలంటే ఇక రాకడ కూడా వచ్చింది. అంతమంది ఉన్నారు, పాపం ఏడ తిరుగుతాడు, అయినా ఆయనకి ఏడ కుదిరిద్ది. కానీ వస్తే బాగుండు. పర్వాలేదులే యేసయ్యా, పర్లేదులే. అది నీకు దేవుడు నన్ను రప్పించటం ఆయన చిత్తం అయ్యి నువ్వు ఆశించింది ఆయనకి హృదయంగా అనిపిస్తే ఆ వెంటనే విజ్ఞాపన పోయింది తండ్రికి, తండ్రి నా కుమారుడు అదిగో నా బిడ్డ గృహాన్ని దర్శించాలని నా బిడ్డ ఆశ పడుతున్నాడు, ఆశ పడుతుంది. ఈ ఆశ వారికి ఎప్పటి నుండో ఉంది, అది నెరవేర్చు. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, ఏదో తెలియదు, ఏదో పని పడిద్ది, ఊహించిన రీతిలో నేను నీ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా. అట్లా కొంతమంది దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళు స్టన్ అయ్యి, అసలు మేము ఊహించలేదన్నా నువ్వు వస్తావని, అసలు ఇదేందన్నా వచ్చాను కదా, ఇప్పుడు తర్వాత సంగతి చూడండి, ఇప్పుడు ఇదేందన్నా అంటే ఆయన చేశాడు, వచ్చాను. ఇతే కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, గీనెడు చన్నీళ్ళు ఇవ్వండి, ఆ ఫలం మీకు వచ్చింది, తాగి వెళ్తాను అంటే. అట్లా ఆ ఒక్కటే కాదు, అలాగని ఇప్పుడు నుంచి నేను కూడా ఆశపడతాను, ఇప్పుడు దేవుడు నెరవేర్చాలని కూర్చోవాకండి. ఆయన చిత్తం, నా తండ్రి చిత్తం అయితే ఆయనే పంపిస్తాడు అన్న నా ఇంటికి, నా తండ్రి చిత్తం అంతే. ఆ మాట అనుకొని వదిలేసే, ఆయన చిత్తం అయితే దేవుడు నడిపిస్తాడు. అది ఎప్పుడు ఎలాగని నేను చెప్పను, ఎప్పుడొకప్పుడు నడిపిస్తాడు, నీకెందుకు, ఆయనకి సాధ్యం. ఆమేన్. అట్లా ప్రతిదీ మనం ఆశించినది యుక్తమైనదైతే, సమంజసమైనదైతే, అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది. కొన్ని అలాగ నువ్వు పొందుకొని ఉన్నావు, అది ఎవరి ఫలమో తెలుసా? యేసయ్య నీ హృదయ వాంఛలు ఎరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు. ఎన్నో పొరపాట్లు మన నుండి జరిగినా మనం ఇంకా నిర్మూలన కాకుండా ఉంటానికి కారణం యేసయ్య విజ్ఞాపన. శత్రువు రాత్రి మగళ్ళు పోయి కంప్లైంట్లు చేసినా సరే మనం ఇంకా నాశనం కాకుండా ఉంటానికి కారణం, దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉంటానికి కారణం యేసయ్య విజ్ఞాపన. చాలా విషయాలు మనం అడిగినవి దొరుకుతున్నాయి.